హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా వ్లాగ్స్. ఈరోజైతే మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ చేసామండి. మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టీల్ది కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ కొంచెం వేడైనాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అది కొంచెం వేగినాక ఉప్పు, పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. అది మటన్ కొంచెం బాయిల్ అయినాక కుక్కర్ పెట్టుకొని 3 to 4 విజిల్స్ రావాలి ఫ్రెండ్స్. అది వచ్చినాక అది పక్కన పెట్టుకొని ఒక గిన్నె అయితే పెట్టుకొని ఆ ఉడికించిన చికెన్ ఆ గిన్నెలో వేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం వేసుకున్నాక బాగా కొంచెం నీరంతా పోయిన వరకు మగ్గనిచ్చుకోవాలి. తర్వాత పక్కన ఒక స్టీల్ది గిన్నె పెట్టుకొని రైస్, ఒక డబ్బా రైస్కి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. నాది బాస్మతి రైస్ పాతది కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మామూలుగా అయితే ఒక గ్లాసున్నర వాటరే తీసుకోవాలి. ఇంకా అది బిర్యానీ స్పైసెస్ వేసుకొని వాటర్ పోసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేసుకొని నానబెట్టి ఉంచుకున్న రైస్ అందులో మరిగినాక నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అది కొంచెం బాయిల్ అయినాక బిర్యానీ మొత్తం ఉడికిపోయినాక కొంచెం పలుగ్గా ఉన్నప్పుడు ఈ మటన్ కూడా కొంచెం ఉడికిపోయినాక సిమ్లో పెట్టుకొని ఈ బిర్యానీ ఉడికిందాన్ని మటన్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం శుభ్రంగా 2 మగ్గిపోయినాక ఇంక దించుకొని మామూలుగా ముదురు మటన్ అయితేనేమో కుక్కర్లో వేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే కొంచెం ల్యాబ్ అయితేనేమో మామూలుగానే గిన్నెలోనే వండుకోవచ్చు. క్వాంటిటీని బట్టి చూసుకొని పెద్దదా చిన్నదా గిన్నె పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అది 2 కలిపి ఒక 20 మినిట్స్ మగ్గించుకోవాలి. బాగా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గినాక కొంచెం ఇంకా బిర్యానీ ఎసెన్షియల్ కొంచెం లైట్గా వేసుకొని ఇంకా దించేసుకోవాలి ఫ్రెండ్స్. మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇది నొక్కాలి, ఇదిగో